థ్యాంక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్కవరీ విత్ భరత్. ఓకే, ఈరోజు ఛాలెంజ్ ఆ బ్యూటిఫుల్ వీడియో మీకోసం. అది చాలా నాకైతే గ్రేట్ ఛాలెంజ్ టైప్. నేను ఫ్రెండ్స్ దగ్గరికి మామూలుగా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరం కూర్చుంటాం కదండి గ్రూప్గా. నేను ఇలా కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఇలాగ సరౌండింగ్గా నాకు కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు మామూలుగా వాళ్ళు అడిగారు, అరే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావురా నువ్వు? నేను సో అండ్ ప్లేస్లో ఉంటున్నాను అన్న. సో అండ్ ప్లేస్లో అంటే ఎక్కడా అన్నారు. అంటే మేము అపార్ట్మెంట్స్లో ఉంటాం లేరా అన్న. అంటే అపార్ట్మెంట్స్లో ఎన్నో ఫ్లోర్ రా అన్న. 5th ఫ్లోర్ అని చెప్పాను. 5th ఫ్లోర్ అని చెప్తే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేస్ మీ అపార్ట్మెంట్స్లో పవర్ లూజ్ అయినా ఆర్ లిఫ్ట్ పని చేయకపోయినా ఎలా అని అడిగాడు. అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నేను సైలెంట్గా బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఈ ఛాలెంజ్ వీడియోని అంటే మా ఫ్రెండ్కి కదండి ఇది, ప్రతి ఒక్కరికి ఉండే ఒక క్వశ్చన్. నన్ను చూడంగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అది, నేను చేయగలనా, చేస్తాను అనేది. అంటే నడవగలనా, నడవలేనా, కిందకి మెట్ల మీద నడవలేనా అని క్వశ్చన్ ఉంటుంది. నేను వారికి కూడా క్లియర్ చేయాలి, అదే నా మెయిన్ ఛాలెంజ్. ఇప్పుడు నేనైతే 5th ఫ్లోర్ నుంచి డౌన్ ఫ్లోర్ వరకు మెట్లు దిగుతాను. ఆ దిగే క్యాప్చర్ని మనం ఒక గ్రేట్ మూమెంట్గా ఒక వీడియో తీసి మీ అందరికీ నేను చూపిస్తాను. లెట్స్ డూ ఇట్ అండ్ రాక్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద ఛాలెంజ్. హై డార్లింగ్స్, ఇప్పుడు మనం అనుకున్నట్టే ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడైతే మెట్లు దిగటం స్టార్ట్ చేద్దాం. డార్లింగ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ 3rd ఫ్లోర్లో ఉన్నాను. 3rd ఫ్లోర్ నుంచి ఇప్పుడు ఇంకొక 2 and 1 ఉంది, దిగుతాము. ఓకే, లెట్స్ కంటిన్యూ ద ఛాలెంజ్. హాయ్ డార్లింగ్స్, ఇప్పుడైతే 2nd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇంకో 1st ఫ్లోర్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. ఫుల్లీ కంప్లీట్ ద ఛాలెంజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 1st ఫ్లోర్కి వచ్చేసాము. సక్సెస్ఫుల్గా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే కంటిన్యూ అవుదాం. లెట్స్ జాయిన్. చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ డౌటే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి డౌట్ని నేను క్లియర్ చేస్తున్నాను. ఆ ఛాలెంజ్కి నేను ఎలిజిబుల్ అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. లెట్స్ కంప్లీట్ దిస్ లాస్ట్ ఫ్యూ స్టెప్స్. టాప్ ఫ్లోర్ నుంచి సక్సెస్ఫుల్గా హ్యాపీగా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. హై డార్లింగ్స్, దిస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఛాలెంజ్ నా లైఫ్లో వచ్చేసరికి. నేను ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్ టు 10th క్లాస్ విజయవాడ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు 5 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఉండేవి. ఆ టైంలో ఎక్కాను నేను. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ 5 years కంటిన్యూస్లీ 3 periods అండ్ లంచ్ పీరియడ్ అండ్ 4 o'clock బ్రేక్ పీరియడ్ అండ్ మార్నింగ్ ఒక 3 to 4 times అనేది ఎక్కి దిగుతూ ఉండేవాడిని. ఆఫ్టర్ లాంగ్ టైం ఇది మా ఫ్రెండ్ క్వశ్చన్ చేయడం వల్ల ఈ ఛాలెంజ్ని మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేనున్న ప్లేస్ గ్రౌండ్ ఫ్లోర్. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో చెట్లు, కూర్చుంటాకి కింద అపార్ట్మెంట్స్లో వాళ్ళు కూర్చుంటాకి ప్లేస్ మొత్తం నీట్గా
ఉంచుకున్నారు. గ్రీనరీ, కంప్లీట్లీ గ్రీనరీ. ఇక్కడ ఉన్నవారు అన్నిటినీ చక్కగా నీట్గా వాటర్ బాటిల్ కానీ కటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి నీట్గా ఉంచుకుంటారు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మీరు పైకి అయితే చూడొచ్చు, 5th ఫ్లోర్. నేను కంప్లీట్లీ డౌన్ ఫ్లోర్లో ఉన్నాను. కెన్ ఈజీలీ అబ్జర్వ్ ఫ్రమ్ ద కెమెరా. ఇదే అసలు ఆ ఛాలెంజ్ మా ఫ్రెండ్ అడిగాడు ఒకటి. ఇంకొకటి ఏంటంటే అసలు మెయిన్గా నేను ఇది ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఛాలెంజ్ అంటే నన్ను చూసి ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో అండ్ హూ ఫీల్ దట్ ఐ కాంట్ డూ దిస్ వన్ అన్న వాళ్ళకి లెట్స్ సీ దిస్ వీడియో. వాళ్ళకి ఈ వీడియోని చూపించండి. ఈ అబ్బాయికి ఏం లేవురా బాబు పూర్తిగా, బట్ హీ వాజ్ డూయింగ్ సంథింగ్, ప్రూవ్ చేసుకుంటే ఏదో చేస్తున్నాడు అనే నా ఛాలెంజ్ లైఫ్ని, నా ఛాలెంజ్ పర్సన్స్ని తను చూపించండి. లెట్ దెమ్ మోటివేట్. వాళ్ళు కానీ మోటివేట్ అయ్యారంటే దే విల్ కమ్ ఫ్రమ్ ద డిప్రెషన్ ఆఫ్ ద మోడ్. ఆ డిప్రెషన్ ఆఫ్ ది మోడ్ నుంచి బయటికి రాగలిగితే దే విల్ బి ద మోస్ట్ సక్సెస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. వారి కోసమే ఇది, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం ఇది నేనైతే ఛాలెంజ్గా ఉండి ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఈ సక్సెస్ఫుల్ వీడియోని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. లెట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.